దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి యొక్క మారు ఈ సాయంకాల సమయంలో ఈ టీవీ పరిచర్య ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు మన ఎడల చూపిన తన అపారమైన కృప కొరకై త్రేక దేవుని ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైనటువంటి సమయంలో ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందామండి. ప్రవక్త అయినటువంటి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుని మాటలను ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృజించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి వలె మార్పు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి ఆమోసు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని విడిచి వారు తమ జీవితంలో మార్పులు కోరుకుంటూ తమ జీవన ప్రయాణంలో శ్రేష్టమైనది అనుకుని పనికి మాలిన వాటిని అనుభవిస్తూ ఆయాసపడుతున్నటువంటి తరుణములు శ్రేష్టమైన దేవుణ్ణి విడిచిపెట్టి మార్పును కోరుతూ శ్రేష్టత లేనటువంటి అనుభవాల వైపు పరుగులు పెడుతున్నప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు మీ జీవితాలను మార్చగలిగిన దేవుడు. దేవుడు మీ జీవితాలలో మార్పులు కలుగా చేయగలిగిన దేవుడు. సృష్టి యావత్తు తన యొక్క మార్పు చేత నూతన పరచగలిగిన దేవుడు అన్న సత్యాన్ని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్పు చేయవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయగలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. అది సృష్టిలో మార్పు కావచ్చు, నీ జీవితంలో మార్పు కావచ్చు. ఆయన శక్తి దేనినైనా మార్చగలిగింది అన్న విషయాన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయిన ఆమోసు ద్వారా పరిచయం చేస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈరోజు మన యొక్క ధ్యాన అంశము మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన సమస్తమును మార్చగలిగినవాడు. ఆయన సమస్తమును మార్చగలిగినవాడు. మార్పు కోరి ఈరోజు చాలామంది నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని విడిచి ఈ లోకము వెంబడి పరుగులు పెడుతూ ఆయాసమును ప్రయాసను కొని తెచ్చుకుంటున్నటువంటి నేటి తరుణములు, నీ జీవితంలో నీవు ఆశిస్తున్నటువంటి మార్పు ఏదైనా సరే ఆయన చేయుటకు సమర్థుడు. నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ యొక్క జీవిత అవసరతలలో ఆయన ఆశీర్వాదములను అనుగ్రహించగలిగిన వాడు అన్న విషయాన్ని లేఖనం ద్వారా నేను తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే ఆయన మార్చగలిగిన వాడు అన్న సత్యము ఆ ఆది కాలంలోనే మనకి అర్థమవుతుంది. భూమి ఆ ఆకాశమును ఆయన సృష్టించినటువంటి ఆ తరుణములో ఆయన దానిని కలుగు చేయక పూర్వము అది శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. శూన్యముగా నిరాకారముగా ఉన్నటువంటి సృష్టిని వెలుగు కమ్మని పలికి ఆ సృష్టిలో మార్పును తీసుకురావడానికి దేవుడు తన కార్యాన్ని సంకల్పించాడు. అలాగూ భూమిని ఆకాశాన్ని వేరుపరచడం, అలాగూ సూర్యచంద్ర నక్షత్రములు కలుగు చేయడం, అలాగూ యావత్తు జీవరాశిని సృష్టించడం, చివరికి వాటిని ఏలడానికి మంటి నుంచి మంటిని మానవునిగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. శూన్యమైన నిరాకారమైన సృష్టిని ఆకారము కలిగినటువంటి ఒక స్వరూపము కలిగినటువంటి సృష్టిగా చేయగలిగిన వాడు, మట్టిని మనిషిగా మార్చగలిగిన వాడు, మనిషిని జీవాత్మగా మలచగలిగిన వాడు ఆయనే అని లేఖన భాగాలు మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాయి. ఈరోజు మార్పును కోరుతున్నటువంటి నీ జీవితంలో నిజమైన మార్పు ఈ లోకంలో నీవు మార్చుకునే అలవాట్లను బట్టి, ఈ లోకంలో నీవు మార్చుకునే మరి ఆ సంబంధాలను బట్టి, ఈ లోకంలో నీవు మార్చుకునే ఆచార సాంప్రదాయాలను బట్టి కలుగుదు. కానీ నిన్ను మార్చగలిగినటువంటి నిజమైన మార్పు, సమస్తమును మార్చగలిగిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కారు చీకటిని ఉదయంగా మారుస్తాడట, పగటిని రాత్రి చీకటి వలె మారుస్తాడట. నీవు దేవుని యొక్క నామమందు విశ్వాసం ఉంచితే నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చగలడు. ఆయనను విడిచి వెళ్ళిపోతే వెలుగనుకున్న నీ జీవితాన్ని చీకటిలోనికి నెట్టివేయగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రియ విశ్వాసి, ఈరోజు
నీ జీవితంలో నిజమైన మార్పు కోరుకుంటే కనుక, నీ జీవితంలో నిజమైన మార్పు రావాలని నీవు ఆశపడితే కనుక, మార్పు కొరకు నీవు సిద్ధపడుతుంటే కనుక, నిన్ను మార్చగలిగింది ఈ లోకంలో ఏ వ్యవస్థ కాదు, నిన్ను మార్చగలిగింది ఈ లోకంలో ఏ వ్యక్తి కాదు. సమస్తాన్ని మార్చగలిగినటువంటి యేసు క్రీస్తు యొద్దకు నీవు రాగలిగితే నీ జీవితంలో నీవు ఆశిస్తున్నటువంటి మరి మార్పు కంటే అధికమైన ఆశీర్వాదముతో కూడినటువంటి మార్పు నీకు కలుగు చేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ఓ ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మార్పు కలుగు చేయగలిగాడు, నీ సమస్త జీవితాన్ని మార్చగలిగిన వాడు. ఇక్కడ చెబుతున్నట్లు నిన్ను ఆశీర్వాదకరంగా కానీ లేదా శాపకరంగా కానీ మార్చగలిగిన వాడు, నిన్ను జీవదాయకంగా కానీ నిన్ను మరణకరమైన అనుభవాలను కొని మార్చగలిగినటువంటి దేవుడు నీ దేవుడు అన్న విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తూ కొన్ని అంశాలను మీకు పరిచయం చేయడానికి, వారి జీవితాలలో దేవుడు ఎలాంటి మార్పులు కలుగు చేయగలిగిన వాడు, ఎలాంటి మార్పులు కలుగు చేసి వారి జీవితాలను మార్చి ఉన్నాడో ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకోవడానికి సిద్ధపడదామండి. 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ప్రియ విశ్వాసులారా, ఎర్ర సముద్రాన్ని దాటి 3 దినాలు షూరు అరణ్యంలో ప్రయాణించారండి. ఎర్ర సముద్రాన్ని దాటించడానికి దేవుడు చేసిన అద్భుతాలు ఇంకా వారి కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. అద్భుతంగా ఆ సముద్రపు మధ్యన ఆరిన నేలను నడిపించినటువంటి దేవుని యొక్క కార్యాలు ఇంకా వారి మనసులోంచి చెరిగిపోలేదు. అలాంటి అనుభవంలో వారు 3 దినాలు ప్రయాణించి షూరు అరణ్యంలోనికి ముందుకు సాగిపోయారు. వారు వెళ్ళగా వారికి దాహమైంది, వారు వెళ్ళిన చోటు మారాయింది. గమనించండి, వారు ప్రయాణంలో వారికి దాహమైంది, దాహముతో నడుస్తున్నటువంటి వారి ప్రయాణంలో వారికి ఎదురైంది మారా అనే అనుభవం. నీళ్లు కావాలని చాలా తప్పని పడ్డారు, చాలా ప్రయత్నించారు, చాలా రకాలుగా నీరు కొరకు వారు వెతికారు. ఎక్కడ వెతికినా మారాలో నీళ్లు చేదైనవి, అవి సహజంగా చేదైనటువంటి స్వభావాన్ని కలిగిన నీళ్లు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు సనుక్కోవడం ప్రారంభించారు. మాకు దప్పిక కలిగిన తరుణంలో, మాకు దాహమవుతున్నటువంటి సమయంలో ఈ చేదైన నీళ్లు ఎలాగో మేము త్రాగగలం అని చెప్పి తిరిగి మరలా ఐగుప్తు వైపు చూడడానికి, దేవుని మీద సనుగుకోవడానికి ఆయన సేవకుడైన మోషేను తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చేదైన ఒక అనుభవం ఇశ్రాయేలు జీవితంలో ఎదురైంది. అంతవరకు దేవుడు ఎన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు చేసినా వారి జీవన ప్రయాణంలో ఎదురైనటువంటి ఆ చేదైన ఒక్క అనుభవాన్ని బట్టి వారు సనుక్కుంటూ వారు మరి మోషే మీద తిరగబడుతున్నప్పుడు మోషే దేవుని వైపు తిరిగాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వచనం. మోషే దేవుని వైపు తిరిగి దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసి నీళ్లలో వేయగానే చేదైన నీరు మధురంగా మారిపోయింది. ప్రియ విశ్వాసులారా, చాలా మార్లు దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీ నా విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ జీవిత ప్రయాణాలలో ఎంతవరకు నీ దేవుని మీద ఆధారపడుతున్నావు? సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీ జీవిత అనుభవాలలో చేదైన పరిస్థితులు సంభవించినప్పుడు, చేదైన అనుభవాలను బట్టి నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన దేవుని మీద సనుక్కుంటున్నావా? లేదా చేదైన అనుభవాలను మధురంగా మార్చగలడు నా ప్రభు అని విశ్వాసము కలిగి నీవు ప్రయాణిస్తున్నావా? ఈరోజు ఇశ్రాయేలు ప్రయాణంలో ఎదురైనటువంటి ఒక చేదైన అనుభవాన్ని చూస్తున్నాం. ఆ చేదైన అనుభవంలో తమ జీవితాలను మార్చగలిగిన, తమ పరిస్థితులను మార్చగలిగిన, సమస్తమును మార్చగలిగినటువంటి దేవుని యందు విశ్వాసముతో సాగిపోవడానికి బదులుగా వారు దేవుని మీద సనుగుకుంటున్నారు. ఈరోజు నీ జీవితాల్లో కూడా, నీ ప్రయాణాలలో కూడా, నీ జీవిత అవసరతల్లో కూడా అన్నిసార్లు మధురమైన అనుభవాలు రావు, అన్నిసార్లు మధురమైన అంశాలు నీ జీవితంలో ఎదురుపడవు. ఎక్కువసార్లు విశ్వాస జీవన ప్రయాణంలో చేదైన అనుభవాలే కలుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజల వలె నీవు దేవుని మీద సనుక్కుంటున్నావా? దేవుని మీద నిందలు వేస్తున్నావా? దేవుని మీద నెపాలు వేస్తున్నావా? లేదా మోషే వలె దేవుని వైపు తిరుగుతున్నావా? నీ చేదైన అనుభవాలను మార్చగలిగిన నీ దేవుని వైపు తిరగగలిగితే, లేదా ఆయన విశ్వాసం ఉంచగలిగితే, ఆయనకు ప్రార్థన చేయగలిగితే నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన మధురంగా మార్చగలడు. మోషే అదే పని చేస్తాడు. అయ్యా, ఈ చేదైన నీరు త్రాగడానికి మాకు వీలు కుదరని పరిస్థితి, మా దాహము తీరని పరిస్థితి, ఇదిగో నీవేదైనా మేలు చేయమని చెప్పి
మోషే దేవుని వైపు తిరిగినప్పుడు మేలైన ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసి మోషే నీళ్ళలో వేసినప్పుడు ఆ చేదైన నీరు, త్రాగడానికి వీలు పడని నీరు, నలవి కానటువంటి ఆ నీరు మధురముగా త్రాగడానికి వీలుకరంగా మారినట్లుగా మనము చూస్తున్నాం. మరి విశ్వాసి, నీ జీవిత చేదైన అనుభవాలలో యేసే నిన్ను మధురముగా మార్చగలిగినటువంటి ఆ చెట్టు, ఆ మొక్క, శాపగ్రస్తమైన మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన మ్రాను మీద వేలాడి ఆయన రక్తము చేత నా జీవితాన్ని మధురంగా మార్చినటువంటి కృప కలిగిన దేవుడు. ఆ చెట్టు ఎవరు కాదు కానీ ఈరోజు నీ జీవన ప్రయాణంలో ఎదురైన ప్రతి చేదైన అనుభవాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారే మ్రాను మీద వేలాడి నన్ను నా జీవిత అనుభవాలను మధురంగా మార్చినటువంటి సమర్థుడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అందుకనే 80వ సంకీర్తన 15వ చరణము ఇలాగ మాట్లాడుతుంది. 80వ సంకీర్తన 15వ చరణాన్ని మనము చదువుకుని ముందుకు సాగడానికి సిద్ధపడదామండి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. ఇక్కడ కొమ్మ అన్న మాట దగ్గర క్రింద మూల భాషలో చూస్తే కుమారుని అన్న మాట మనకి కనబడుతుంది. కొమ్మ అన్న మాటకు అర్థం ఏంటంటే కుమారుడు అన్నటువంటి సత్యము లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ చెట్టు అనడానికి కూడా మనము కుమారుడు అని భావిస్తే కనుక ఆ కుమారుడు ఎవరు? యెషయా గ్రంథకర్త ప్రవచించినట్లుగా ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మోషే ఆ చేదైన నీళ్లలో వేసినటువంటి చెట్టుకు సాదృశ్యం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి. ఆనాడు ఇశ్రాయేలు చేదైనటువంటి జీవన ప్రయాణంలో వారు కావలసినటువంటి ఆ నీరు మధురంగా మార్చడానికి దేవుడు ఒక చెట్టు చూపిస్తే, ఈరోజు నీ చేదైన జీవన ప్రయాణములు నిన్ను మధురంగా మార్చడానికి, నీకు మధురమైన జీవజలాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు అను మరి తన ప్రియకుమారుణ్ణి నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడు. ఆయన యందు ఎవడు విశ్వాసముచుతాడు, ఆయన యందు ఎవడు నమ్మకముచుతాడో నీ జీవన ప్రయాణములలో ఎదురైన ప్రతి చేదైన అనుభవానికి కూడా ఆయన మధురంగా మార్చి నిన్ను మనిషిగా చేయగలడు అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రియ విశ్వాసి, ఈరోజు నీకు చాలా చేదైన అనుభవాలు ఎదురవుతున్నాయి, చాలా చేదైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీ యొక్క జీవితంలో చాలా చేదు నీ బ్రతుకులో మధురం అనే దానిని కలిగి లేకుండా మార్చేసింది. అలాంటి చేదైన అనుభవాలను యేసుక్రీస్తు అనే చెట్టు, యేసుక్రీస్తు అనే కొమ్మ మధురంగా చేయగలడు. నీవు ఈరోజు విశ్వాసం ఉంచితే ఇప్పటి వరకు చేదైన అనుభవాలలో బాధపడుతున్న నిన్ను ఆయన మధురంగా మార్చగలడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇక రెండో విషయానికి నడిపించబడదాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథము 4వ అధ్యాయం 15-17 వచనాలు, 15 నుంచి 17 వచనాలు ఇలాగూ ఉన్నాయి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబెదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ప్రియ విశ్వాసులారా, ఈ మాటలు చదవక పూర్వము నయోమి మాటలు చూద్దాం. ఈ మాటలు దేవుడు నీకు కుమారుణ్ణి అనుగ్రహించాడు, దేవుడు నిన్ను శ్రేష్టంగా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాడు అని ఇరుగు పొరుగు వారు ఈ నయోమిని గురించి మాట్లాడక పూర్వము నయోమి అనుభవం ఏమిటో మనం చూస్తే మొదటి అధ్యాయం రూతు గ్రంథము 20వ వచనం ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. ఏమంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. నా పేరుకు తగ్గట్టు మధురమైన జీవితం ఈ రోజు నాలో లేదు. నా పేరుకు తగ్గట్టు మధురమైన అనుభవాలు ఈరోజు నా జీవితంలో లేవు. కనుక ఇకెప్పుడు కూడా నన్ను నయోమి అనొద్దు, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగజేశాడు కనుక ఈరోజు నా జీవితం చేదైపోయింది, నేను చాలా చేదైన అనుభవాలలో ఉన్నాను కనుక నన్ను నయోమిని మానేసేసి మారా అని పిలండి. ఎవరు చేసిన తప్పిది? సర్వశక్తుడు నిజంగా దుఃఖం కలుగజేశాడా? సర్వశక్తుడు నిజంగా ఆమెకు అన్యాయం చేశాడా? సర్వశక్తుడు నిజంగా ఆమెను మధురమైన ఆమెను మారాగా మార్చాడా అని ఆలోచన చేస్తే ఎంత మాత్రము లేదు.
ఆమె బెత్లెహేము కాపురస్తురాలు. బెత్లెహేములో కరువు వచ్చిందటండి. కరువు వచ్చిన కారణం చేత ఆమె మోయాబుకు వెళ్ళిపోయింది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. రొట్టెల గృహములో కరువు రావడం ఏమిటి? రొట్టెల గృహములో కరువు రావడం ఏమిటి? అంతకు మించి బెత్లెహేము మరి యేసు క్రీస్తు ప్రభువారిని జన్మింపచేయడానికి దేవుడు ముందుగానే ఎన్నుకున్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఆహారం లేకపోవడం ఏంటి? ఒకవేళ ఆహారం లేకపోతే ఆయన ఆశీర్వదించిన స్థలాన్ని విడిచి వెళ్ళిపోతావా? ఒకవేళ సమృద్ధి లేకపోతే ఆయన దీవించినటువంటి స్థలాలను విడిచి వెళ్ళిపోతావా? నిన్ను నిలవబెట్టిన, నిన్ను పిలుచుకున్న ఆ అనుభవాలను మర్చిపోతావా? నయోమి మాత్రం తనకు ఆహారం దొరకటం లేదు, కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేము అనబడే రొట్టెల గృహాన్ని విడిచి మోయాబు అనబడే శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళిపోయింది. మోయాబీయులతో అస్సలు స్నేహం చేయొద్దని దేవుడు వాక్యం ముందు సెలవిస్తున్నాడు. అలాంటి అన్య ప్రాంతము మోయాబుకు వెళ్ళిపోయింది. మోయాబుకు తన భర్త తన 2 కుమారులతో వెళ్ళిపోయి అక్కడే మరి 2 మోయాబు స్త్రీలను చూచి తన యొక్క 2 కుమారులకు పెళ్లి చేసింది. కరువును తప్పించుకోవడానికి వెళ్ళింది, కానీ మరణాన్ని మాత్రం తన కుటుంబం నుంచి తప్పించలేకపోయింది. మధురమైనటువంటి స్త్రీగా, మధురమైనటువంటి ఇల్లాలుగా, మధురమైనటువంటి తల్లిగా ఆమె బెత్లెహేమును విడిచి వెళ్ళింది. మోయాబులో కాపురం ఉంది. కాపురం ఉన్న కొన్నాళ్లకు తన యొక్క కుటుంబంలో కుమారులకు పెళ్లి చేసిన కొన్నాళ్లకు తనకు ఆధారమైనటువంటి భర్త చనిపోయాడు. ఆ తర్వాతనే తనకు మరి ఆదరణకరంగా ఉండాల్సిన 2 కుమారులు చనిపోయారు. ప్రియ విశ్వాసులారా, దేవుడు నిన్ను మధురమైన స్థలాల్లోనే పెడుతున్నాడు. అలాంటి స్థలాల్లో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని తొందరలు రావచ్చు. అంత మాత్రం చేత దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యాన్ని, దేవుడు నిన్ను ఉంచిన స్థలాలను, దేవుడు నిన్ను పిలిచినటువంటి అనుభవాలను విడిచి మోయాబు వంటి అనుభవాలకు వెళ్ళిపోతే నీ జీవితము మారాకాక మధురంగా ఎలా ఉంటుంది? మధురమైన నయోమి మారా అనుభవాలను కోరుకుని వెళ్ళింది. బెత్లెహేములో కరువు ఉందని మోయాబులో చక్కగా సంపాదించుకుందామని వెళ్ళి మోయాబులో ఆమె ఒక 3 సమాధులు సంపాదించుకుందండి. సంపాదించుకున్నది డబ్బు కాదు, సంపాదించుకున్నది భూములు కాదు, సంపాదించుకున్నది ఆశీర్వాదం అంతకంటే కాదు, కానీ మధురమైన తన జీవితాన్ని మోయాబుకు నడిపించుకుని మోయాబులో తన భర్త తన 2 కుమారులకు 3 సమాధులు సంపాదించుకుంది. అలా సంపాదించుకుని తిరిగి దుఃఖముతో వస్తుంది. ఇంతకీ ఇప్పుడు దుఃఖం ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశాడా? దుఃఖాన్ని నయోమి కొను తెచ్చుకుందా? ఆలోచించండి ప్రియ విశ్వాసాలను. చాలా మార్లు నీ జీవితంలో చేదైన అనుభవాలు దేవుడు కలుగు చేసేవి కాదు. నీ ప్రవర్తన, నీ యొక్క క్రియలు, నీవు ఎన్నుకున్నటువంటి నీ జీవితంలో మార్గాలు నీ జీవితంలో చేదైన అనుభవాలను కలుగు చేస్తూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు నిన్ను మధురమైన దానిగానే పెట్టాలని, మధురమైన వానిగానే ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ నీవే నీ ఆశల కొరకు, నీ ఆశయాల కొరకు మధురమైన దేవుని సన్నిధిని విడిచి, మధురమైన దేవుని ఆశీర్వాదాలను విడిచి, మధురమైన దేవుని పిలుపుని విడిచి, మధురమైనటువంటి దేవుని యొక్క కృపలను విడిచి మారా వంటి మోయాబు అనుభవాలకు ప్రయాణిస్తున్నావేమో ప్రియ విశ్వాసి. అదే అంటుంది, ఇదిగో సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. నిజానికి ఆయన కలుగు చేయలేదు, కానీ ఆ దుఃఖాన్ని కొని తెచ్చుకున్నది ఆమె. ఆ 21వ వచనంలో కూడా అంటుంది, రూతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం, నేను సమృద్ధి గలదాననే వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలనిగా తిరిగి రాజేశాను. సమృద్ధి గలదానై వెళ్ళితిని. ఎక్కడి నుంచి? బెత్లెహేములో వెళ్ళినప్పుడు, బెత్లెహేము నుంచి వెళ్ళినప్పుడు సమృద్ధి, మోయాబుకు వెళ్ళినప్పుడు మాత్రం రిక్తురాలైపోయింది. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో చేదైన అనుభవాలు, మధురమైన నీ జీవితాన్ని మారాగా మార్చే అనుభవాలు, నీవు వెళ్ళే ప్రయాణాలే, నీవు కలిగి ఉన్న అనుభవాలే, నీవు చేసే క్రియలే. ఆమె బెత్లెహేములో ఉన్నంతసేపు కూడా సమృద్ధి. ఈ సమృద్ధిని విడిచి మోయాబు అనగా రక్తమైన చేదైన అనుభవం కొరకు వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చి అంటుంది, ఇదిగో నన్ను నయోమి అనొద్దు, మారానండి. ఆమె అనుకున్న దేవుడు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. తిరిగి దేవుని యొక్క మరి స్థలాన్ని వెతుక్కుంటూ, తిరిగి దేవుని యొక్క సన్నిధిని వెతుక్కుంటూ, తిరిగి దేవుని యొక్క మరి ప్రజలను వెతుక్కుంటూ ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో దేవుడు మరలా ఆమెను ఆశీర్వదించడానికి ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ద్వారా తన కోడలైనటువంటి రూతుకు వివాహం జరిగించాడు. వారి దాంపత్యమును ఆశీర్వదించి ఓబెదు అనే కుమారునిచ్చాడు. ఆ ఓబెదు దావీదు తండ్రి అయిన యెషయకు తండ్రి. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వంశములు పుట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, నిజమే, నయోమి కొని తెచ్చుకుంది చేదైన అనుభవాలు, కానీ దేవుడు పిలిచి ఆశీర్వదించి ఇచ్చాడు మధురమైనటువంటి ఆశీర్వాదాలు. నీ జీవితంలో చాలా మార్లు ఇలాగే చేస్తూ ఉంటావు, కానీ ప్రతిసారి కూడా దేవుడు నిన్ను తిరిగి మరలా మధురంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. 30వ సంకీర్తనలో ఈ శ్రేష్టమైన మాటలు చదువుకొని ముందుకు సాగడానికి సిద్ధపడదామండి. 30వ సంకీర్తన
11, 12 చరణాలు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అంగలార్పును నాట్యముగా, గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రంగా. ఆయన నిజముగా నీ జీవితంలో ఉన్న నీ సమస్త అనుభవాలను మార్చగలిగిన దేవుడు. ఇశ్రాయేలు జీవితంలో ఎదురైనటువంటి మారాను మధురంగా మార్చివేశాడు. ఆ మార్చివేసిన ఆ చెట్టు క్రీస్తుకు సాదృశ్యం. నీ జీవితంలో కూడా నీ చేదైన అనుభవాలను క్రీస్తు ద్వారా మధురంగా మార్చగలడు అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. ఇక రెండవదిగా, నయోమి మధురమని అర్థము కలిగిన పేరు. ఆమె మార్గము, కానీ ఆమె మార్గము చేదైన అనుభవాల మార్గం. ఆమె అంటుంది, ఇదిగో నన్ను మధురమని పిలవద్దు, మారాని పిలవండి. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మారాగా ఆమెను విడిచిపెట్టలేదు, కానీ తిరిగి ఆమె అంగలార్పును నాట్యంగా మార్చాడు. దుఃఖమును తీసివేసి ఉల్లాస వస్త్రము ఆమెకు ధరింపచేశాడు. ఈరోజు నీవు కూడా తిరిగి ఆయన సన్నిధికి రాగలిగితే, తిరిగి ఆయనను వేడుకొనగలిగితే, తిరిగి ఆయన యొక్క కృప కొరకు నీవు కనిపెట్టగలిగితే, నీ జీవితంలో నీవు కోరి తెచ్చుకున్న చేదైన అనుభవాలైనా సరే ఆయన తిరిగి మధురంగా మార్చి నేను మనిషిగా చేయగలడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక మూడో విషయం చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని చెప్పింది. ప్రియ విశ్వాసులారా, ఎలీషా అతని యొక్క శిష్యులు వారు ప్రయాణమవుతున్నటువంటి మార్గాలలో 18వ వచనంలో మనం చూసినప్పుడు, వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో ఆయనను వెళ్ళొద్దని దైవజనుడు చెప్పిన వారు వెళ్ళారు. ఆ పట్టణంలో ఏం తగిలింది? ఎందుకని? ఆ పట్టణము భూమి నిస్సారంగా ఉంది. దైవజనుడు వెళ్ళొద్దున్నటువంటి ఆ ప్రాంతంలో ఇదిగో నీళ్లు మంచివి కాదు. అయ్యా, ఆ పట్టణంలో ఆ రమ్యంగా ఉన్నది, కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నది, కానీ నివాస యోగ్యముగా కనపడుతున్నది, కానీ నివసించడానికి నీళ్లు మంచివి కాదు. చాలాసార్లు దేవుడు వెళ్ళొద్దన్న ప్రాంతాలకు, దేవుడు చేయొద్దన్న ప్రయత్నాలను, దేవుడు కాదన్నటువంటి అనుభవాలను కోరి మనం వెళుతూ ఉంటాం. కుమారుడు తప్పిపోతూ ఉన్నప్పుడు తండ్రి చెప్తున్నాడు, నాయన వెళ్ళొద్దు, నా దగ్గర ఉండి నీకేం కావాలో తీసుకో, ఏం కావాలో అనుభవించు, ఏం కావాలో సమస్తాన్ని నీవే పరిపాలించు అని చెప్తున్న వెనుకొండగా నీ దగ్గర నేను ఉండను అని చెప్పి తండ్రి ఇచ్చిన ఆధిక్యతను, తండ్రి ఇచ్చిన ఐశ్వర్యాన్ని, తండ్రి ఇచ్చినటువంటి సమస్త ఆశీర్వాదాలను ప్రక్కన పెట్టి తనకు రావలసిన సొమ్ము పంచుకుని వెళ్ళిపోయాడు. ఆ తరుణంలో అన్నీ పోగొట్టుకున్నాడు తప్ప ఆశీర్వాదాలు మాత్రం పొందుకోలేదు. ఇక్కడ కూడా దైవజనుడు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొచ్చి, అయ్యా ఇదిగో పలానా ప్రాంతములు తాగడానికి నీరు లేదు, నేను వెళ్ళొద్దని చెప్పలేదా? నీ చూపుకు ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గాలు అందంగా కనిపించవచ్చు, నీ కంటికి ఒకవేళ నువ్వు కోరుకున్న పరిస్థితులు చాలా రమ్యంగా ఉండొచ్చు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు బ్రతకడానికి యోగ్యమైనటువంటి మధురమైన ఆశీర్వాదాలు ఉండవు. అక్కడ వారు వెళ్ళారు, పట్టణం అయితే అందంగా ఉంది, కానీ ఆ పట్టణంలో ఉండడానికి నీరు మాత్రం యోగ్యంగా లేదు. భూమి నిస్సారంగా ఉన్నది. అయినప్పటికీ దైవజనుని చేత దేవుడు అక్కడ కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ దైవజనుడైనటువంటి ఆ ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఒక కొత్త పాత్ర తీసుకుని రండి. కొత్త పాత్ర తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అందులో ఉప్పు వేసి ఆ కొత్త పాత్రలో ఉప్పును ఆ నిస్సారమైనటువంటి నీళ్ళలో వేయగా, నిస్సారమైన నీళ్లు మనం చదువుకున్న మాట ప్రకారము సారమైనటువంటి నీళ్లుగా, జీవము కలిగినటువంటి నీళ్లుగా మారిపోయాయి. ప్రియ విశ్వాసులారా, చాలాసార్లు నువ్వు కోరుకున్న మార్గాలు నిన్ను మరణానికి నడిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు నువ్వు వెళుతున్న మార్గాలు నిన్ను సమస్యల పాలు చేస్తూ ఉంటాయి. చాలాసార్లు దేవుడు వద్దన్నా నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నిన్ను చేదైన అనుభవాలలోనికి నెట్టేస్తూ ఉంటాయి. దైవజనుడు వెళ్ళొద్దన్న వెళ్ళారు, అక్కడ చేదు తగిలింది. ఇంకా చెప్పాలంటే మరణకరమైనటువంటి అనుభవాలు తగిలాయి, నిస్సారమైన నీరు తగిలింది. తిరిగి అయ్యా ప్రభా, ఇది మా పరిస్థితి అని చెప్తే ఒప్పుకున్నప్పుడు ఒక కొత్త పాత్ర తీసుకురండి. కొత్త పాత్ర మార్పు చెందిన నీ హృదయానికి సాదృశ్యమైతే
అందులో ఉప్పు క్రీస్తుకు సాదృశ్యం. ఎప్పుడైతే నీ జీవిత అనుభవాలలో నీవు చేదైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో, అప్పుడు నీ మనస్సు మార్చుకొని ఎప్పుడైతే క్రీస్తు వైపు తిరిగావో, క్రీస్తు యేసు అనే ఆ క్రొత్త స్థితిని కలుగజేయగలిగే ఆ ఉప్పు నీ పాత్రలోనికి వచ్చిందో, నీ హృదయము క్రొత్తపరచబడుతుంది. అందులో ఉప్పు నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు సారవంతమయ్యాయి, మధురమయ్యాయి. దేవుని మహా కృప వలన అక్కడ తిరిగి జీవము కలగడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ విశ్వాసి, ఈరోజు ఈ మాటల చేత నేను చెప్పబోతున్న ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, నిజమే చాలాసార్లు తెలుసో తెలియకో మనము వెళుతున్న మార్గాలు, మనము ఎన్నుకున్న మార్గాలు మరణానికో, శాపానికో లేదా మరి చేదైన అనుభవాలకు దారితీస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు కృప కలిగిన దేవుడు నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ ప్రయాణాన్ని బట్టి నిన్ను శిక్షించి నిన్ను తన కృపకు దూరంగా చేయడు. కానీ ఒకవేళ నిమిషం మాత్రం ఆయన కోపించిన ఆయుష్కాలపు దయచేత నిన్ను నింపుతాడు. ఇక్కడ ఎలీషా వెళ్ళొద్దన్నా వెళ్ళినప్పటికీ వారి మీద కోపపడలేదు. కానీ కొత్త పాత్రలోని ఉప్పును తీసుకుని వచ్చి అది నీళ్ళలో వేయగా మధురమైంది. నీ జీవిత అనుభవాలలో, నీ చేదైన పరిస్థితులలో యేసుక్రీస్తు అనే ఉప్పు, ఉప్పు లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారం నిబంధనకు సంకేతం అండి. నిజమే, యేసుక్రీస్తు రక్తము కూడా నిబంధన రక్తమని జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ ఆ నిస్సారమైన నీటిని సారవంతమైన నీరుగా చేయడానికి నిబంధనకు సాదృశ్యమైన ఉప్పు అవసరమైతే, నిస్సారమైనటువంటి లేదా మరణకరమైనటువంటి లేదా చేదైనటువంటి లేదా ఏమాత్రము యోగ్యత లేనటువంటి నీ జీవితాలను యోగ్యత కలిగిన, జీవము కలిగిన, సారము కలిగినటువంటి జీవితాలుగా మార్చడానికి యేసుక్రీస్తు యొక్క నిబంధన రక్తము నీకున్నది. నువ్వు నమ్మితే, నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు ఆశపడితే గనక ఆయన నిబంధన రక్తమందు విశ్వాసము చేయాలి. నీ జీవితాన్ని ఇప్పుడే సారవంతంగా, ఇప్పుడే యోగ్యంగా, ఇప్పుడే ఆశీర్వాదకరంగా మలుచుకోమని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 34వ సంకీర్తన 8వ చరణంలో, 34వ సంకీర్తన 8వ చరణంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని, యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకుని. ఆయన ఉత్తముడు, నిస్సారమైన నీ జీవితాన్ని సారవంతంగా మార్చగలిగిన ఉత్తముడు, నిరుపయోగమైన నీ జీవితాన్ని ఉపయోగంగా మార్చగలిగిన ఉత్తముడు, మారా వంటి నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన ఉత్తముడు. వెరసి ఆయన సమస్తమును మార్చగలిగిన సమర్థుడు అండి. ఆయన సమస్తమును. ఒకవేళ అనుకోవచ్చు, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీకు పరిచయం ఉన్న వారికి, లోకముల అధికారులకు లేదా ఆధిపత్యం కలిగిన వారికి కొన్నింటినే మార్చగలరు, కొన్నింటిని మార్చలేకపోవచ్చు. కానీ ఈరోజు నువ్వు ఎవరిని గురించి ధ్యానిస్తున్నావో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు నీ జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన మార్చగలడు. నీ జీవితంలో సమస్తాన్ని ఆయన సరిచేయగలడు. నీ జీవితంలో సమస్తాన్ని ఆయన బాగు చేయగలడు. నీ జీవిత అనుభవాలను ఆశీర్వాదకరములుగా చేయగలిగిన దేవుడు నీ దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి విషయం కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్పు చేయవాడు. ఏ మార్పు? 1-2 విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా, కొంతమందికైనా లేదు. ఎందరైతే విశ్వాసం ఉంచుతారు వారందరి జీవితాలలో కూడా ఆయన గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదాలను తీసుకుని రాగలిగిన సమర్పణ నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా వందనాలు, గొప్ప దేవా స్తోత్రాలు. ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్నాం మేము. చవిసారములు లేని అనుభవాలలో, చేదైనటువంటి అనుభవాలలో, నిస్సారమైనటువంటి అనుభవాలలో నిజంగా ప్రభువా కృంగిపోయి ఉన్నాము నాయన అని మీ వాక్యము సెలవిస్తుంది. ఆయన చీకటిని పగలుగాను, పగటిని రాత్రి చీకటి వలన చేయగలిగిన దేవుడు. అయ్యా, ఇదిగో అవిధేయత చేతను, అతిక్రమాల చేతను మా జీవితాలు మిమ్మల్ని విడిచిపెట్టి, వెలుగు వంటి మీ అనుభవాలను విడిచిపెట్టి చీకట్లోనికి వెళ్ళిపోయినాయి. తిరిగి మేము వెలిగించబడాలని, వెలుగుతో నింపబడాలని, అయా సారవంతం కావాలని, సరిచేయబడాలని, మధురంగా మారాలని ఇష్టపడుతున్నాం. మీ వాక్యం ద్వారా అదే సెలవు ఇచ్చారు. మీరుంటే మా జీవితాలు మధురంగా ఉంటాయి. మీరుంటే మా బ్రతుకులు మధురంగా మార్చబడతాయి. మీరుంటే మధురమైన అనుభవాలను మేము జీవించగలుగుతాం. విన్న వాక్యం మీ అందులో విశ్వాసం చేత చేదైన మా అనుభవాలను మధురంగా మార్చుకోవడానికి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ మాటలు విన్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరి జీవితాలలో అయితే చేదైన అనుభవాలు, చేదైన వేరు మొలిచిన ఆయన వారిని కలత పెడుతుందో, నిస్సారమైన అనుభవాలు వారిని దుఃఖపెడుతున్నాయో, అయ్యా ఇదిగో ప్రభా చవిసారములైనటువంటి పరిస్థితులు వారిని చంపివేస్తున్నాయి. వారందరిని మీరు దర్శించి మీ వాక్యము చేత తిరిగి సారవంతంగా, మధురంగా, సత్తువ కలిగిన వారుగా మార్చుటకు సహాయం ఇచ్చామని, మరి ప్రత్యేకించే సమయంలో ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి మీ ప్రియకుమారుడు ముతాంబతుల తేజ్ ఎనోష్, ఆ కుమారుణ్ణి, అలాగే తల్లిదండ్రులైనటువంటి సోల్మన్ రాజు గారిని, నోమన్ గారిని, సహోదరుని మనోజ్ను దీవించి, ఇంకను వారిని మీ సాక్షులుగా మీ సర్వశక్తి సంపన్నత చేత నింపి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.